అరే ఎవడ్రా మా వాడిని రిటైర్డ్ అవుట్ చేసింది? దమ్ముంటే ఇప్పుడు నా ముందుకు రండి. తిలక్తో పెట్టుకుంటే తోలు తీస్తాం, లేదు లేదు ఉతికి ఆరేస్తాం, తెలుగోడి దెబ్బేంటో చూపిస్తాం. ఈ డైలాగులు వదులుతుంది మరెవరూ కాదు, మన తెలుగు క్రికెట్ అభిమానులే. ఈ ఐపీఎల్ సీజన్లో లక్నోపై మ్యాచ్లో తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ అవ్వాలని ముంబై కోచ్ కెప్టెన్ ఆదేశించడం పెద్ద దుమారమే రేపింది. ఈ ఎపిసోడ్పై కెప్టెన్ పాండ్యా ప్రతిసారి స్టేట్మెంట్లు మార్చుతూ వచ్చాడు. 23 బంతుల్లో 25 పరుగులు చేసిన తిలక్ను ఆట చివరి దశకు చేరుకున్న సమయంలో ముంబై డగౌట్ పెద్దలు వెనక్కి పిలవడాన్ని ఫ్యాన్స్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అటు తిలక్ మాత్రం బ్యాట్తోనే గట్టిగా సమాధానం చెబుతున్నాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత జరిగిన 2 మ్యాచ్ల్లోనూ మన హైదరాబాదీ కుర్రాడు దుమ్ము లేపాడు. వరుసగా 2 హాఫ్ సెంచరీలు చేసి తనను తక్కువ చేసిన వాళ్ల నోళ్లు మూయించాడు. ఇక ఢిల్లీపై మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. విప్రజ్ నిగమ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. సూర్యతో కలిసి ర్యాన్ రికెల్టన్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు దూకుడుగా ఆడడంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం రంగంలోకి దిగిన కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ డెలివరీతో ర్యాన్ రికెల్టన్ను క్లీన్ బౌల్ చేశాడు. దీంతో రికెల్టన్ హాఫ్ సెంచరీ చేసుకోకుండానే వెనుదిరిగాడు. ఆ తర్వాత తిలక్ వర్మతో జత కలిసిన సూర్య తనదైన శైలిలో చెలరేగాడు.